నటి జత్వానీ కేసు విచారణ సందర్భంగా కొన్ని సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. అందులో అందరూ వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ సినిమా చూసే ఉంటారు. అందులో ఒక ఆ సీన్ అనేది బాగా హైలైట్ అయింది. ఒక ఉమెన్ పోలీసు ఏదైతే అదైందని జెట్ స్పీడ్తో నేను వచ్చేసానని చెప్పి ఆ కోర్టులో నిలబడి చెప్పుద్ది. అంటే అంత ఎక్కువ దూరాన్ని ఇంత తక్కువ సమయంలో ఎలా వచ్చావమ్మా అన్నదానికి చెప్పిన సమాధానం అది. సో ఆ సీను బాగా రక్తి కట్టించింది, అందరూ నవ్వుకున్నారు. సో అలాంటి సీను నిజ జీవితంలో ఇప్పుడు రాష్ట్ర పోలీసులు, అది కూడా ఐపీఎస్ స్థాయి అధికారి చెప్తాడని ఎవరైనా ఊహించారంటే లేదు. ఎందుకంటే అవన్నీ సినిమాలో కేవలం కల్పితాలు మాత్రమే కాబట్టి కథలో ఏదైనా రాసుకోవచ్చు వాళ్ళు. కానీ నిజ జీవితంలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా వకీల్ సాబ్ సినిమా అనేది నిన్న విశాల్ గన్ని ఐపీఎస్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి లిఖితపూర్వక సమాధానంలో ఉంది. ఏమని ఉందంటే, అయ్యా బాబు, ఫిబ్రవరి 2వ తారీఖున కేసు పెడితే నువ్వు అదే రోజు ఎలాగయ్యా ఫ్లైట్ ఎక్కి ముంబై వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చావని చెప్పి విచారణలో అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఏదైతే అదైందని చెప్పి జెట్ స్పీడ్తో నేను ముంబై వెళ్ళిపోయానని చెప్పాడంట. అందుకని ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాని ఎందుకు గుర్తు చేశామంటే, విశాల్ గన్ని ఒక కేసును కనీసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 12 గంటల నుంచి 24 గంటలు కనీసం దాని పూర్వపరాలు పరిశీలించడానికి, అది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి సమయం పడుతుంది. కానీ ముందు రోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని, వాస్తవానికి వీళ్ళు తప్పించుకుందరు బాగానే, వీళ్ళు చేసి మిస్టేక్ చేసి దొరికిపోయింది ఎక్కడయ్యా అంటే, ముందు రోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఆ ఫ్లైట్ టికెట్ కూడా నాడు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటా ఆఫీసు నుంచి వీళ్ళ ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. సో ఎప్పుడైతే 2వ తారీఖున కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరి 2వ తారీఖున ఫిబ్రవరి 1నే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇది కూడా విచిత్రమే. రేపొద్దున కంప్లైంట్ వద్దని ఊహించి ఈరోజే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ అడ్డంగా దొరికిపోయి ఏం సమాధానం చెప్పాలో తెలియక కంప్లైంట్ వచ్చిన రోజే నేను జెట్ స్పీడ్తో ముంబై వెళ్ళిపోయి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసానని చెప్పి నిన్న విశాల్ గన్ని చెప్పినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఎంత అంటే బహుశా ఈయన ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో వకీల్ సాబ్ సినిమా ఏమైనా గుర్తొచ్చిందేమో, ఏదైతే అదైంది ఆ విషయాన్ని వాడేసుకున్నాక అంతకంటే మనకి గత్యంతరం లేదు అనుకున్నాడేమో. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు వచ్చిన తర్వాత ఒక మహిళ తనను చీటింగ్ చేసిందని కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టాడు. అసలు ఆ మహిళ ఎవరు, ఎక్కడ ఉంటుంది అనేది తెలుసుకోవడానికే పడుతుంది కదా, 1 రోజు 2 రోజులు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉండేది పక్క రాష్ట్రంలో ఏది కుక్కల విద్యాసాగర్ ఇంటి పక్కనేమీ లేదు, అలాగని పాపులర్ అయిన అడ్రస్ ఏమీ కాదు. అది ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలంటేనే, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటేనే 1 రోజు పడుద్ది. కనీసం విచారణ చేయాలి, వాళ్ళు అక్కడున్నారో లేదా వీళ్ళకి తెలియాలి వెళ్ళాలంటే ముందు. ఎందుకంటే వాళ్ళు ముంబై వాళ్ళు నటులు కాబట్టి ఎక్కడ ఉంటారో ఎప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ ఐపీఎస్ నాడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని 1 రోజు కూడా విచారణ చేయకుండానే, గట్టిగా 4 గంటలు కూడా విచారణ చేయకుండానే, దాని పూర్వపరాలు పరిశీలించకుండానే జెట్ స్పీడ్తో ముంబై వెళ్ళిపోయి కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చారు. మరి ఇది పోలీసులు దిగజారుతనం కాదా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఇలాంటి పనులు చేస్తే? ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాలు కావాలా? దీంట్లో కుట్ర కోణం ఉంది అని చెప్పడానికి ఇదే ఐపీఎస్ విశాల్ గన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. జనవరి 31వ తారీఖున నన్ను, నాతో పాటు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాణా టాటాను సీఎంఓకు రమ్మని పిలిచారు. వెళ్ళిన తర్వాత జత్వానీని, ఆ కుటుంబాన్ని కూడా ఆ ఏపీకి తీసుకురావాలని మౌలిక ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మేము 1వ తారీఖునే టికెట్లు బుక్ చేసుకుని 2వ తారీఖున కేసు వచ్చిన వెంటనే మేము ముంబై వెళ్ళామని చెప్పారు. అంటే కేసు పెట్టడానికంటే 2 రోజులు ముందే సీఎంఓలో దీనికి పథక రచన జరిగింది. దీనికి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి నాడు ఈ కుటుంబం మొత్తాన్ని కూడా వేధించి తీసుకురావడానికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులే. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తులు క్రాంతి రాణా టాటా, విశాల్ గన్ని. అది విశాల్ గన్ని స్వయంగా చెప్పాడు. ఇది వేరే ఎవరో పొలిటికల్గా చెప్పింది కాదు. నాడు ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ చేసినటువంటి విమర్శలు అంతకంటే కాదు. విశాల్ గన్ని స్వయంగా చెప్పాడు. జనవరి 31వ తేదీన మేము సీఎంఓకి వెళ్ళాం, అక్కడే మాకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఒక కుటుంబాన్ని వేధించాలని సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయి అంటే అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర లేకుండా, వీళ్ళిద్దరూ చెప్పకుండా ఐపీఎస్ స్థాయి అధికారులు ముంబై వరకు వెళ్ళి ఒక కుటుంబాన్ని వేధించి తీసుకువస్తారా? కనీస ప్రోటోకాల్ పాటించకుండా, కేసులో ముందే ఒక మహిళ మీద రిజిస్టర్ అయినప్పటికీ కూడా కనీసం ఒక మహిళా ఎస్ఐని తీసుకెళ్ళా, ఒక మహిళా కానిస్టేబుల్ని తీసుకెళ్ళా,
మరి ఇది వేధించడం కాదా? తీసుకొచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా కోర్టులో ప్రవేశపెట్టారా? అరెస్ట్ చేసిన 24 గంటల్లో ఆ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టాలని అందరికీ తెలుసు. వారం రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్లో పెట్టి కొన్ని రోజులు వేధించారు, ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టి కొన్ని రోజులు వేధించారు. మరి ఇది ఎంత దారుణం! ఇది నాడు రాష్ట్ర పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్వీర్యం చేశాడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇదే విషయాలన్నీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో అమరావతి రైతులు ఆ మహిళలు ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక క్రాంతి రాణా టాటా గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు గారి అరెస్టు సమయంలో చంద్రబాబు గారి లాయర్లు పోలీస్ అధికారుల ఆ కాల్ డేటా కావాలని చెప్పి ఎవరైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారో వారి కాల్ డేటా కావాలని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే వాస్తవానికి అది ఎవరికీ తెలియకుండా వేసినటువంటి పిటిషన్. కానీ కాంతి రాణా టాటాకి తెలిసి లాయర్లను బెదిరించాడంట. పోలీసుల కాల్ డేటా మీకెందుకు, మీరేం చేసుకుంటారు, మీరు కేసు వరకు చూసుకోండి, ఈ విషయాలు మీకెందుకు అని చెప్పి క్రాంతి రాణా టాటా లాయర్లను బెదిరిస్తే ఆ లాయర్లు తిరిగి వెళ్ళి కోర్టులో చెప్పారు, అసలు మేము పిటిషన్ వేసిన సంగతే ఎవరికీ తెలియదు, కానీ క్రాంతి రాణా టాటా మమ్మల్ని బెదిరించాడని చెప్పి కోర్టులో చెప్పినటువంటి పరిస్థితి. సరే, అది ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు గతం తవ్వుకోవడం వేస్ట్ అనుకోండి, చెప్తున్నా నేను. అలా బెదిరించినటువంటి వ్యక్తి క్రాంతి రాణా టాటా. అంటే వీళ్ళు డైరెక్ట్గా వైసీపీ కండువా మెడలో వేసుకోలేదు అంతే, కానీ చేసిన పనులు అటువంటి అన్నీ కూడా అవే. సిగ్గు ఉండాలి కదా ఒక మహిళను ఇంత దారుణంగా వేధించడానికి. ఆ కేసు ఎంత, అది చిన్న చీటింగ్ కేసు, అది చిన్న చీటింగ్ కేసు. మీ దగ్గరికి ఎన్ని కేసులు వస్తున్నాయి, ఏ రోజైనా తీసుకున్నారా? గతంలో జడ్జిలను దూషించిన కేసులు సిఐడికి ఇస్తే ఒక్కడి మీదైనా కేసు నమోదు చేశారా మీరు? కోర్టుకి చిరాకు వచ్చి కదా దాన్ని సిబిఐకి ఇచ్చి మొత్తాన్ని తీసుకెళ్ళి లోన పెట్టింది, అరెస్ట్ చేయించి లోన పెట్టింది. అలాంటి కేసుల్లో మాత్రం ముందుకు రారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారి విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఇలా మహిళలను వేధించే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? అఖిల భారత సర్వీస్ అధికారులు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా. ఈరోజు ఎంటైర్ దేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అంతా సిగ్గుపడుతుంది. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు చచా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి సిగ్గుపడే పరిస్థితి. సినిమాల్లో మనం చాలా కథలు చూస్తుంటాం. సినిమాను తలదన్నే కదా ఈరోజు జత్వానీ కేసు. ఆ మహిళ చెప్తుంది వాళ్ళ అకౌంట్లు సీజ్ చేశారంట, ఆ పీరియడ్ సమయంలో ప్యాడ్స్ కూడా ఇవ్వలేదంట. ఎంత దౌర్భాగ్యం అండి ఇది వేధించడం. సిగ్గువిడిచి చెప్పింది ఆవిడ. జత్వానీ తన కంప్లైంట్లో కూడా చెప్పింది డైరెక్ట్గా. ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు న్యూడ్ పిక్స్ పంపి వాట్సాప్లో వేధించే ప్రయత్నం చేశాడంట. ఆ ఫోటోలు డైరెక్ట్గా మీడియాకి చూపించింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ వేధింపులన్నీ బయటకు వచ్చాయి. ఒకవేళ ప్రభుత్వం మారి ఉండకపోతే ఎలా ఎంతమందిని వేధించరు? ఇప్పుడు జత్వానీ కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇలా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలా.